గాయ్స్ నేను ఫస్టే చెప్తున్నాను, ఎవరైతే బేస్ అవ్వాలి ఒక 1000 రూపాయలు అంటే మాత్రం ఖచ్చితంగా కళ్ళు మూసుకొని అయితే తీసుకోండి. కంపల్సరీ నేనైతే సజెస్ట్ అయితే చేస్తాను. హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ అందరికీ. ఈరోజు మనం సరికొత్త ప్రోడక్ట్ తోటి వచ్చాం. ఇది అన్బాక్సింగ్ అయితే చేయబోతున్నాం ఈరోజు వీడియోలో. ఆ ప్రోడక్ట్ ఏంటి అంటే Defy GravityZ అన్నమాట ఫ్రెండ్స్. ఈ యొక్క ప్రోడక్ట్ మనకు 2 రోజుల ముందే అయితే రావడం జరిగింది. ఇది వచ్చేసరికి రేపు 13th అయితే లాంచ్ అయితే చేస్తున్నారన్నమాట. ఇది కేవలం 999 అంటే 1000 రూపాయలు ఇంత స్పెసిఫికేషన్ తోటి రావడం అనేది సూపర్ అయితే అంటాను. ఎందుకంటే నేను అన్బాక్సింగ్ చేసి మరి నేను ఒక 2-3 డేస్ నుంచి అయితే వింటున్నాను. సో నా యొక్క ఎక్స్పీరియన్స్ అనేది మీకు క్లియర్గా అయితే చెప్తాను. అండ్ మొదటగా మనం అన్బాక్సింగ్ చూద్దాం. తర్వాతకి వచ్చేసరికి నేను 2-3 డేస్ నుంచి యూజ్ చేసినప్పుడు నాకు అనిపించిన ఎక్స్పీరియన్స్ మీతో అయితే క్లియర్గా అయితే పంచుకోబోతున్నాను. మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇలాంటి వీడియోస్ ఇంకెన్నో రావాలంటే మరి మన ఛానల్ అయితే మీరు ఖచ్చితంగా సపోర్ట్ అయితే చేయాలి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ అయితే చేయండి, జస్ట్ లైక్ అయితే చేయండి. అలాగే కామెంట్స్ కూడా మీకు డౌట్స్ ఉన్న కామెంట్స్ అయితే చేస్తారని అయితే అనుకుంటూ ఈ వీడియోని అయితే స్టార్ట్ అయితే చేస్తున్నాను. మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. బాక్స్ ఓవర్ వ్యూ ఒకసారి చూసేసాక అన్బాక్సింగ్ అయితే చూసేద్దాం. బాక్స్ మీద కంటెంట్ ఏముందో చెక్ చేద్దాం. Defy GravityZ టాప్ పొజిషన్ లో కనబడుతుంది. అండ్ ఆల్సో ఇయర్ బడ్స్ ఎలా అయితే ఉన్నాయో కలర్స్ సేమ్ యాసిస్ గా మనకు ఆ కలర్ తోటి రావడం జరిగింది అనమాట. అండ్ కింద బాటమ్ లో చెక్ చేస్తే 10 minutes ఛార్జ్ చేస్తే 3 hours ప్లేబ్యాక్ టైం వస్తుంది క్లియర్ గా మెన్షన్ చేశారు. బాక్స్ కి సైడ్ చెక్ చేస్తే బ్లూటూత్ 5.0 అయితే ఉంది. 50 hours ఆఫ్ టోటల్ ప్లేబ్యాక్ టైం అయితే చెప్తున్నారు. IPX ఫర్ వాటర్ అండ్ స్వెట్ రెసిస్టెన్స్ సపోర్ట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ అలాగే మనకు బ్రిక్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా అయితే తీసుకొస్తే వచ్చారు విత్ Type-C ఫాస్ట్ ఛార్జింగ్ తోటి. బాక్స్ కి మరొక సైడ్ చెక్ చేస్తే మనకు 13mm డ్రైవర్స్ తోటి అయితే దీన్ని అయితే తీసుకొని అయితే వచ్చారు. అండ్ అలాగే పిక్ అండ్ పేర్ కనెక్టివ్ అయితే అవుతుంది. అలాగే 4 మైక్రోఫోన్ సపోర్ట్ అండ్ ENC సపోర్ట్ కూడా అయితే తీసుకొని అయితే వచ్చారు. అండ్ టర్బో మోడ్ అయితే ఉందన్నమాట. 50mm లో లేటెన్సీ సపోర్ట్ అయితే చేస్తుంది. ఈ యొక్క బాక్స్ కి బ్యాక్ సైడ్ చెక్ చేస్తే ప్రైస్ అనేది అయితే కనబడుతుంది. కొంచెం వాళ్ళ యొక్క అడ్రస్ అనేది మెన్షన్ చేశారు. అండ్ ప్రైస్ వచ్చేసరికి 2699 అయితే ఉంది. బట్ మనకి లాంచింగ్ డే రోజు వచ్చేసరికి దీని యొక్క ప్రైస్ 999 రూపాయలు. 1000 రూపాయల్లో మాత్రమే ఈ TWS ఇయర్బడ్స్ అనేవి లభిస్తున్నాయి. సో గైస్ నేనైతే బాక్స్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేయగానే మనకు డిఫీ గ్రావిటీ అయితే లోగో అయితే వాళ్ళది కనబడుతుంది. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసరికి మరొక బాక్స్ ఇక్కడ స్టిక్కర్ అయితే చేసి ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి మనకు TWS ఇయర్బడ్స్ చాలా ప్యాకింగ్ అనేది ఆసమ్ గా అయితే ఉందన్నమాట ఫ్రెండ్స్. కలర్ కూడా నాకు సూపర్ గా అయితే నచ్చింది అనమాట. సో మనకు TWS ఇయర్బడ్స్ అయితే కనబడుతున్నాయి. దీని పక్కకి అయితే పెట్టేస్తున్నాను. దెన్ సూపర్ బాక్సింగ్ ఏమైతే లేదు, ఇది బాక్స్ పక్క పెడుతున్నాం. మనకు ఇయర్ టిప్స్ కూడా అయితే ఇచ్చారనమాట. స్మాలర్ సైజ్ అండ్ బిగ్గర్ సైజ్ అయితే ఇక్కడ మనకి ఇయర్ టిప్స్ కనబడుతున్నాయి. అలాగే మనకు ఒక కేబుల్ అయితే ఉంది. మనం ఈ యొక్క కేబుల్ తో ఛార్జింగ్ అయితే చేయొచ్చు. సో ఇది Type-C తోటి అయితే రావడం జరిగింది. మనకి వచ్చేసరికి యూజర్ మాన్యువల్ అయితే ఉంది. యూజర్ మాన్యువల్ పక్కకి అయితే పెడుతున్నాను. దెన్ నెక్స్ట్ వచ్చేసరికి 1 year వారంటీ కార్డ్ అయితే ఉందన్నమాట ఫ్రెండ్స్. ఇంకా మనకి ఇక్కడ బాక్స్ లో కంటెంట్ అయితే ఏమైతే లేదు. సో ఫ్రెండ్స్ Defy GravityZ అన్బాక్సింగ్ చూసారు. అండ్ బాక్స్ మీద కంటెంట్ ఏముందో చూసారు క్లియర్గా. అండ్ మీకు ఇప్పుడు నా యొక్క ఎక్స్పీరియన్స్ దీన్ని నేను 2 days నుంచి అయితే యూజ్ అయితే చేస్తున్నాను. ఈ యొక్క యూజ్ చేసే సమయంలో నాకు అనిపించిన ఎక్స్పీరియన్స్ మీతో అయితే క్లియర్గా అయితే చెప్పబోతున్నాను. ఎండ్ వరకు చూడండి. ఖచ్చితంగా ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ఈ TWS ఇయర్బడ్స్ అయితే అవుతుంది. 1000 లోపల ఖచ్చితంగా కావాలంటే కూడా ఇది తీసుకోండి గైస్. ఎందుకంటే బేస్ మాత్రం చాలా బాగా అయితే ఉంది. పర్ఫెక్ట్ ఆడియో అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ డీపర్ బేస్ అండ్ వోకాల్స్ వాల్యూమ్ కూడా చాలా పర్ఫెక్ట్గా అయితే రావడం అనేది జరుగుతుంది అనమాట. సో ఎందుకు చెప్తానంటే దీంట్లో స్పెసిఫికేషన్స్ కూడా అంత బాగా అయితే ఉండడం అయితే జరిగింది. సో మొదటగా నేను బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుందాం. ఇది వచ్చేసరికి మనకు ఆక్వా కలర్ అన్నమాట. సో మిగతా కలర్స్ కూడా అవైలబుల్గా అయితే ఉన్నాయి. సో ఒకసారి అయితే ఈ యొక్క ఆక్వా కలర్ నాకు డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ చాలా బాగా అయితే నచ్చింది. అండ్ మిగతాయి కూడా బిల్డ్ క్వాలిటీ కూడా సేమ్ యాస్టిక్ అయితే ఉంటాయి. బట్ ఇది వచ్చేసరికి ఆక్వా కలర్. సో ఈ ఆక్వా కలర్ వచ్చేసరికి చాలా ప్రీమియంగా అయితే కనబడుతుంది నాకైతే. అండ్ బిల్లు క్వాలిటీ కూడా మనకు ప్లాస్టిక్ తోటి అయితే బిల్ అయితే చేశారు. ఈ యొక్క బిల్లు విషయంలో కూడా చాలా కేర్ అయితే తీసుకుని అయితే కంపల్సరీ చెప్పుకోవచ్చు. ఇంకా ఇయర్ టిప్స్ ఎక్స్ట్రా కూడా అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. అలాగే మనకు Type-C కనెక్టెడ్ పోర్ట్ తోటి అండ్ బ్రిక్ చార్జర్ తోటి అయితే తీసుకుని అయితే వస్తున్నారు. ఎందుకంటే బ్రిక్ చార్జర్ వచ్చేసరికి మనకు జస్ట్ 10 minutes లో 3 hours ప్లేబ్యాక్ టైం అయితే వినొచ్చు అనమాట.
సో ఇది కూడా సూపర్ అయితే ఉంది. కంపెనీ క్లెయిమ్ చేస్తుంది ఏంటంటే ప్లేబ్యాక్ టైం వచ్చేసరికి లార్జెస్ట్ ప్లేబ్యాక్ టైమ్ 50 అవర్స్ మేమే ఇస్తున్నామని అయితే కంపెనీ అయితే క్లెయిమ్ అయితే చేస్తుంది. గైస్ ఇది నాకు వచ్చిన రోజు నుంచి నేను ఛార్జింగ్ పెట్టకుండా పాటలు అయితే 2 డేస్ నుంచి అయితే వింటున్నాను అండ్ మూవీస్ కూడా అయితే చూస్తున్నాను. సో నాకు ఎక్కడ అయితే ఛార్జింగ్ పెట్టే అవసరం లేదు, ఎందుకంటే వీళ్ళు ఏదైతే కంపెనీ క్లెయిమ్ చేస్తుందో 50 అవర్స్, సో నేనైతే 50 అవర్స్ దాటలేదైతే అనుకుంటా, అందుకనే నేను ఇంతవరకు అయితే ఛార్జింగ్ అయితే పెట్టలేదు. కంపెనీ క్లెయిమ్ చేస్తున్న 50 అవర్స్ కూడా లార్జెస్ట్ ప్లేబ్యాక్ టైం అయితే అంటుంది కాబట్టి కంపల్సరీ 50 అవర్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది ఏమైతే నేనైతే అనుకుంటున్నాను. బట్ నేనైతే టెస్ట్ అయితే చేయలేదన్నమాట. అండ్ అదేవిధంగా వేరే కాంపిటేటర్స్తో పోల్చినా కూడా మిగతా బ్రాండ్స్ ఇక్కడ మీకు లిస్ట్ అయితే కనబడుతున్నాయి చూసారు కదా, వాళ్ళు ఎంత ప్లేబ్యాక్ టైం అయితే ఇస్తున్నారో ఆ ప్లేబ్యాక్ టైం కంటే Defy GravityZ లో 50 అవర్స్ ప్లేబ్యాక్ టైం ఎక్కువ ఉందని అయితే వీళ్ళైతే చెప్పడం అయితే జరుగుతుంది. లార్జెస్ట్ ప్లేబ్యాక్ టైము ఈ యొక్క డిఫీది అనమాట. ఈ యొక్క ఇయర్ బడ్స్ లో వచ్చేసరికి మనకు ENC సపోర్ట్ అండ్ అదే విధంగా మనకు 4 మైక్స్ అయితే ఉండడం అయితే జరిగింది. దీంట్లో 2 అయితే ఉన్నాయి అండ్ దీంట్లో 2 అయితే ఉన్నాయి. టోటల్ గా 4 మైక్స్ అయితే ఉన్నాయి. అండ్ మైక్స్ ఉండడం వల్ల మనకి ఏంటి, అలాగే ENC ఉండడం వల్ల మనకి ఏంటి అన్నట్లయితే, అండ్ 4 మైక్స్ ఉండడం వల్ల మన కాల్ అనేది చాలా క్లియర్ గా మాట్లాడుకోవచ్చు. అలాగే ENC అంటే ఎన్విరాన్మెంట్ నాయిస్ క్యాన్సిలేషన్ ఉండడం వల్ల మనకు ఆల్మోస్ట్ నాయిస్ అయితే క్యాన్సిలేషన్ చేసేసి మనకైతే క్లియర్ ఆడియోని వినపడేలాగా చేస్తుందన్నమాట. సో ఇది కూడా చాలా సూపర్ స్పెసిఫికేషన్ తోటి తీసుకుని అయితే వచ్చారు. నాకు కాల్ క్వాలిటీ కూడా చాలా చాలా బాగా అయితే ఉంది. అండ్ అదేవిధంగా మ్యూజిక్ వింటున్నప్పుడు అండ్ మూవీస్ వింటున్నప్పుడు ఎలా ఉంది అన్నట్లయితే 13mm డ్రైవర్స్ వల్ల డీప్ బేస్ అండ్ అదేవిధంగా క్వాలిటీ అండ్ ఆడియో ఎక్స్పీరియన్స్ అనేది నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నాయి. అండ్ వోకల్స్ కూడా చాలా క్లియర్గా అండ్ అదేవిధంగా వాల్యూమ్ అండ్ సపరేషన్స్ కూడా చాలా పర్ఫెక్ట్గా వినపడడం అయితే జరిగిందనమాట. సో బేస్ అనేది చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది ఫ్రెండ్స్. సో మరీ హెవీ బేస్ అని రావట్లేదు, మరీ అసలు బేస్ లేకుండా అయితే ఉండలేదు, కానీ సో పర్ఫెక్ట్గా బేస్ లవర్స్కి అయితే సరిపోతుంది. లవ్ బేస్ ఎవరైతే లవ్ చేస్తున్న వాళ్ళకు ఒక గుడ్ థింగ్ ఏంటి ఈ యొక్క TWS ఇయర్బడ్స్ లో అన్నట్లయితే, సో దీనిలో సరికి 50mm లో లేటెన్సీ సపోర్ట్ అయితే ఉంది. మీరు ఎప్పుడైతే గేమింగ్ అయితే ఆడుతుంటారో ఆ గేమింగ్ సమయంలో సరికి ఏదైతే రైట్ సైడ్ ఉన్న ఈ యొక్క ఇయర్ బడ్స్ జస్ట్ మీరు 3 సెకండ్స్ హోల్డ్ చేసి పట్టుకున్నట్లయితే మనకు టర్బో మోడ్ అనేది యాక్టివేట్ అవుతుంది. యాక్టివేట్ అవ్వడం వల్ల అక్కడ వచ్చేసరికి మనం ఏదైతే గేమ్ అయితే ఆడుతున్నామో, సపోజ్ PUBG ఆడుతున్నారు అనుకోండి, అండ్ మనం గన్స్ ని పేలుస్తున్నప్పుడు సౌండ్స్ అనేవి డిఫరెంట్ గా అయితే వస్తాయి కొన్ని దాంట్లో. లో లేటెన్సీ ఉండడం వల్ల సో పర్ఫెక్ట్ గా ఆడియో అనేది సింక్ అయితే అవుతుంది. మనకు ఒక గన్ ఒకసారి పీల్చిన శబ్దం మరొకసారి శబ్దం ఇలా అయితే రాదండి. పర్ఫెక్ట్ గా మనకు ఆడియో సింక్ అయ్యి మనం గేమ్ లో ఇన్వాల్వ్ అయ్యే విధంగా చేస్తుందన్నమాట ఈ యొక్క 50mm లో లేటెన్సీది. గుడ్ థింగ్ ఏంటంటే జస్ట్ మీరు ఈ యొక్క కేస్ని జస్ట్ ఓపెన్ చేశారనుకోండి, ఈజీగా కనెక్ట్ అయితే అయిపోతుంది, చాలా ఫాస్ట్గా అయితే కనెక్ట్ అవుతుంది. నేను టెస్ట్ కూడా చేశాను. సో ఓపెన్ చేయడం అండ్ క్లోజ్ చేయడం, ఓపెన్ చేయడం క్లోజ్ చేయడం ఇలా చేయడం వల్ల సో తొందరగా మనకు కనెక్టివిటీ అనేది ఏర్పడుతుంది. మీరు ఎప్పుడైతే వద్దు ఈ యొక్క TWS ఇయర్బడ్స్ పక్కకు పెడదామన్నప్పుడు జస్ట్ తీసేసి దీంట్లో పెట్టేసి అండ్ ఇది క్లోజ్ చేసేయండి, విత్ ఇన్ ఫ్రాక్షన్ సెకండ్లో మీకు అయితే డిస్కనెక్ట్ అయితే అవుతుంది. అండ్ ఎప్పుడైతే మీకు కావాలనుకుంటారో ఓపెన్ చేయండి, ఈజీగా పేర్ అయితే అయిపోతుంది తొందరగా. మళ్ళీ మీరు బ్లూటూత్ ఓపెన్ చేసి ఇలా చేయని అవసరం లేదు, డైరెక్ట్ గా పేర్ అయితే అయిపోతుంది. సో ఎందుకు అంత తొందరగా పేర్ అయిపోతుందంటే దీనిలో వచ్చేసరికి బ్లూటూత్ 5.2 సపోర్ట్ తోటి అయితే తీసుకుని అయితే వచ్చారు. సో ఈ యొక్క బ్లూటూత్ 5.2 వచ్చేసి అడ్వాన్స్డ్ అన్నమాట. సో అందుకనే మనకు చాలా ఫాస్ట్ గా కనెక్టివిటీ అయితే అవుతుంది. కంట్రోల్స్ గురించి మాట్లాడుకోవాలి. టచ్ కంట్రోల్స్ అనేవి ఇక్కడ మన టాప్ పోర్షన్ లో ఇవ్వడం అయితే జరిగింది. సో టాప్ పోర్షన్ లో టచ్ చేసినట్లయితే మనం ఈజీగా కంట్రోలింగ్ అయితే చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి మన ఒక మ్యూజిక్ ని ప్లే చేసినప్పుడు వచ్చేసరికి జస్ట్ మీరు ఏ ఒక TWS ఇయర్బడ్స్ ని టచ్ చేయండి అండ్ టచ్ కంట్రోల్స్ మీద ఈజీగా ప్లే అవుతుంది, పాస్ అయితే అవుతుంది అనమాట. అలాగే మీరు ఒక్కసారి డబుల్ క్లిక్ చేశారనుకోండి, ప్రీవియస్ సాంగ్ అయితే పోతుంది. అది లెఫ్ట్ ఇయర్ బడ్స్ మీద మాత్రం అలా చేసినట్లయితే, అండ్ రైట్ ఇయర్ బడ్స్ మీద మీరు జస్ట్ డబుల్ ట్యాప్ చేసినట్లయితే అంటే డబుల్ క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ సాంగ్ అయితే వెళ్తూ ఉంటుంది అనమాట. వాయిస్ అసిస్టెంట్ కావాలనుకుంటే మనం లెఫ్ట్ ఇయర్ బడ్స్ మీద జస్ట్ 3 సెకండ్స్ అలా ట్యాప్ చేసి వదలండి, మనకు వాయిస్ అసిస్టెంట్ అనేది వస్తుంది. అలాగే టర్బో మోడ్లోకి వెళ్ళాలంటే చెప్పాను కదా, రైట్ ఇయర్ బడ్స్ మీద 3 సెకండ్స్ అలా ప్రెస్ చేసి రిలీజ్ చేయండి, జస్ట్ మనకు టర్బో మోడ్లోకి అయితే వెళ్ళిపోతుంది, బీప్ సౌండ్ వచ్చేసి. అండ్ అలాగే మీకు నార్మల్ మోడ్ రావాలంటే మళ్ళీ ఒకసారి రైట్ ఇయర్ బడ్స్ మీద 3 సెకండ్స్ పట్టుకున్నట్టయితే మనకు నార్మల్ మోడ్లోకి అయితే వస్తుంది. అండ్ ఆన్సర్ కాల్ అంటే మనం ఎప్పుడైనా మనకు కాల్ వచ్చినప్పుడు ఆన్సర్ చేయాలనుకుంటే జస్ట్ ఏదైనా ఒక ఇయర్ బడ్స్ మీద మీరు క్లిక్ అయితే చేయండి, మనకి ఈజీగా ఆన్సర్ కాల్ అవుతుంది. డబుల్ క్లిక్ చేసినట్లయితే రిజెక్ట్ అయితే అవుతుంది అన్నమాట. సో ఈ విధంగా టచ్ కంట్రోల్స్ అయితే తీసుకొని అయితే వచ్చారు. అలాగే ఈ యొక్క Defy GravityZ ఇయర్బడ్స్ అనేది కూడా మనకు IPX4 వాటర్ రెసిస్టెంట్ సపోర్ట్ తోటి అయితే వస్తుంది అనమాట. సో ఇలా అన్ని స్పెసిఫికేషన్ తోటి చాలా బాగా అయితే వస్తుంది. అండ్ అలాగే నేను క్లియర్గా మీకు ఒకటైతే చెప్తున్నాను. సో బేస్ లవర్స్ ఒక TWS ఇయర్బడ్స్
1000 రూపీస్లో కావాలి అనుకున్నట్లయితే ఇది సూపర్గా అయితే ఉంది. Defy GravityZ అండ్ డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. అండ్ మ్యాక్సిమం వచ్చేసరికి ఈ కలర్ అనేది చాలా బాగా అయితే ఉంది. మీకు ఈ కలర్ కూడా సజెస్ట్ అయితే చేస్తాను. సో ఫ్రెండ్స్, ఎవరైతే TWS ఇయర్బడ్స్ 1000 రూపీస్లో కావాలనుకుంటే తీసుకోండి. డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. అలాగే ఈ యొక్క వీడియోని మీ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ అయితే షేర్ అయితే చేస్తారని కోరుకుంటూ, అలాగే లైక్ అయితే చేయండి. ఆ లైక్ వల్ల చాలా యూస్ఫుల్ అయితే ఉంటుంది, ఛానల్ గ్రోత్లోకి అయితే వెళ్తుంది. మీ సపోర్ట్ తెలుపుతారని అనుకుంటూ మీ వీడియోని అయితే ముగిస్తున్నాను. ఇంకో వీడియోలో ఉంటాను. చలో బాయ్ బాయ్, సీ యూ నెక్స్ట్ వీడియో.